లైక్ చేసేటువంటి వాళ్ళదు. సెట్ బి అనేటువంటిది పీపుల్ హూ లైక్ కాఫీ, బి అనేటువంటి వాళ్ళు కాఫీకి సంబంధించినటువంటి వాళ్ళు లైక్. అలానే సెట్ సి అనేటువంటిది పీపుల్ హూ లైక్ జ్యూస్, ఈ సెట్ సి అనేటువంటిది జ్యూస్ ఇష్టపడేటువంటి వాళ్ళు అనమాట. వాటికి సంబంధించినటువంటి అంకెలు ఇచ్చాడు అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇది లెక్క కనుక తీసుకున్నట్టయితే ఎట్లా చేస్తాము ఏంటి అనేటువంటి చూడండి. సెంటర్లో 100 ఉంది ఇక్కడ సెంటర్లో. ఈ సెంటర్లో కనుక చూసినట్టయితే ఇది ఏకి బికి సికి సంబంధించినటువంటి కామన్ వాల్యూ. సో ఏబిసికి సంబంధించినటువంటి కామన్ వాల్యూ. సో కామన్ వాల్యూ 100 అంటే అర్థం ఏంటంటే ఏ అంటే టీ అనుకున్నాము, బి అంటే కాఫీ అనుకున్నాము, సి అంటే జ్యూస్ అనుకున్నాం కదా. టీని కాఫీని అలానే జ్యూస్ని ఇష్టపడేటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారనమాట. సో ఈ సర్వేలో మనకు 100 మంది ఉన్నట్టు తేలిందనమాట. సో కామన్, ఇది కామన్ని తెలుపుతుంది అనమాట. ఇది సెంటర్లో మూడింటిని కంబైండ్ ఉన్నటువంటి, మూడు కలిసినటువంటి ప్రాంతం అది. నెక్స్ట్ ఆ తర్వాత మనము ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్. సో ఏ బి ఇంటర్సెక్షన్ చూడండి 120. ఈ 120 అనేటువంటిది ఏం చెప్తుందంటే వాళ్లకు కాఫీ టీ, ఏ అంటే టీ అనుకున్నాం, బి అంటే కాఫీ అనుకున్నాం కదా. ఈ టీ కాఫీ ఇద్దరిని ఇష్టపడేటువంటి వాళ్ళు 120 మంది ఉన్నారనమాట. అలానే ఏకు అలానే సికి ఇంటర్సెక్షన్ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఇక్కడ తీసుకున్నట్టయితే కామన్గా 80 మంది. అంటే ఏ అంటే టీ, సి అంటే జ్యూస్ అనుకున్నాము. టీ జ్యూస్ని ఇష్టపడేటువంటి వాళ్ళు కామన్గా 80 మంది ఉన్నారనమాట. అలానే బి కాఫీ, సి జ్యూసు, ఈ రెండింటిని కంబైన్డ్గా ఇష్టపడేటువంటి వాళ్ళు 110 మంది ఉన్నారు. చూడండి మీరు ఇక్కడ గమనిస్తే ఈ సర్కిల్ బీని టచ్ అవుతుంది, ఈ సర్కిల్ ఇక్కడ ఈ ప్రాంతము, బి సర్కిల్ కూడా సిలోకి వెళ్తుంది. ఇది కామన్గా ఉందన్నమాట బీకి సికి. కాబట్టి ఈ కాఫీ అలానే జ్యూస్ ఇష్టపడేటువంటి వాళ్ళు 110 మంది ఉన్నారనమాట. ఇట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక ఎక్స్క్లూజివ్ రీజియన్స్ ఏంటి, దేనికి సంబంధం లేనటువంటివి అంటే ఏ చూడండి ఇక్కడ ఓన్లీ టీకి ఇష్టపడేటువంటి వాళ్ళు టీ లవర్స్ ఓన్లీ 200 మంది, ఓన్లీ జ్యూస్ లవర్స్ 170 మంది ఉన్నారు, ఓన్లీ కాఫీ లవర్స్ 220 మంది ఉన్నారనమాట. సో ఇట్లా మీరు కామన్గా ఉన్నది తీసుకోండి. మూడింటికి ఇష్టపడేవాళ్ళు ఇది, అలానే ఏకి బికి ఇష్టపడేవాళ్ళు ఇది, ఏకి సికి ఇష్టపడేటువంటి వాళ్ళు 80, బికు సికి ఇష్టపడేటువంటి వాళ్ళు 110, ఓన్లీ బి ఇష్టపడేవాళ్ళు 220, ఓన్లీ ఏ ఇష్టపడేవాళ్ళు 200, ఓన్లీ సి ఇష్టపడేవాళ్ళు 170. ఎందుకంటే ఇది ఎవరికి చెందలేదు, ఏకి బికి చెందలేదు ఈ ప్రాంతం, కాబట్టి సిని మాత్రమే ఇష్టపడుతున్నారు అనేటువంటిది. కాబట్టి ఈ బొమ్మను చూడగానే మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట, ఎట్లా ఉంది ఏంటి వాటి మధ్య సంబంధం అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ నేను ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు కూడా సెంటర్ నుంచి మొదలు పెట్టండి అని. కామన్గా ఉండేటువంటి దాన్ని మొదలు పెట్టుకోండి. స్టార్ట్ విత్ ద సెంటర్ నుంచి మొదలు పెట్టండి. ఆ తర్వాత మూవ్ టు 2 సెట్స్ ఇంటర్సెక్షన్, రెండింటికి సంబంధించినటువంటిది ఇంటర్సెక్షన్ నుంచి మొదలు పెట్టండి. అంటే ఏకు బికు కామన్గా ఉన్నవాళ్ళు, ఏకు సికు కామన్గా ఉండేవాళ్ళు, బికు సికు కామన్గా ఉండేవాళ్ళు, అట్లా మొదలు పెట్టండి. అలానే మనము ఆ తర్వాత యూనిక్ ఏరియాస్, ఓన్లీ ఎవరికి సంబంధం లేకుండా ఏలో ఉండేవాళ్ళు, ఎవరికి సంబంధం లేకుండా బిలో ఉండేవాళ్ళు, ఎవరికి సంబంధం లేకుండా సిలో ఉండేవాళ్ళ గురించి చెప్పండి అని అంటున్నాడు అనమాట. అవన్నీ చేసిన తర్వాత టోటల్ చూస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కూడా చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ ట్విస్టింగ్ మోడల్ ఏంటి, దీంట్లో మనకు ట్విస్ట్ చేసేటువంటి మోడల్ ఏంటో చూద్దాం. అదేంటంటే క్వశ్చన్ 1 చూడండి, క్వశ్చన్ 2 చేసుకోండి, అవగాహన చేసుకోండి. క్వశ్చన్ 1 ఏమంటున్నాడంటే హౌ మెనీ పీపుల్ లైక్ ఓన్లీ టీ అండ్ నో అదర్ డ్రింక్. సో టీని మాత్రమే ఇష్టపడతారు వాళ్ళు, కానీ ఇంకొక మిగతా వేటిని కూడా ఇష్టపడరు. అంటే ఏంటి అంటే ఇక్కడ టీ ఏ అనుకున్నాము, బి ఏమో కాఫీ అనుకున్నాం, సి ఏమో జ్యూస్ అనుకున్నాం కదా. ఓన్లీ టీని మాత్రమే ఇష్టపడాలి, మిగతా కాఫీని కానీ జ్యూస్ని కానీ వాళ్ళు ఇష్టపడకూడదు. అటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే మీకే తెలుస్తుంది, 200 అనేది సికి టచ్ కాలేదు, జ్యూస్కి టచ్ కాల. అలానే బి అంటే కాఫీకి టచ్ కాల ఆ పదం 200 అనేది. కాబట్టి ఓన్లీ టీ మాత్రమే ఇష్టం ఉన్నవాళ్ళు 200 మంది అనమాట. కాబట్టి మన ఆన్సర్ 200 మాత్రమే అవుతుంది, అది టీ లవర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దానికి కొంత ఎనాలజీ ఉన్నటువంటి రెండవ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పీపుల్ లైక్ టీ ఇంక్లూడింగ్ దోస్ హూ మైట్ ఆల్సో లైక్ కాఫీ ఆర్ జ్యూస్. ఇక్కడ వాడు క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేశాడు. ఏమని అన్నాడు, టీ ఇష్టపడాలి వాడికి ఇష్టము, కానీ వాడు కాఫీ కూడా ఇష్టమే, అలానే జ్యూస్ కూడా ఇష్టమే. అటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి చెప్పమంటున్నాడు. అంటే దానికి దీనికి జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ టీ అది, ఇక్కడ టీ కూడా ఇష్టమే, జ్యూస్ కూడా ఇష్టమే వాడికి, అలానే కాఫీ కూడా ఇష్టమే. అటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి చెప్తున్నాడు అనమాట. అటువంటి వాళ్ళు ఎంతమంది అవుతారు చూడండి ఇక్కడ. టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ టీ, సెట్ ఏ, ఈ సెట్ ఏ, యాడ్ ఆల్ ద రీజియన్స్ దట్ ఇంక్లూడ్ ఏకు సంబంధించిన ప్రాంతంలో ఏవైతే వస్తాయో ఆ సర్కిల్లో అన్నిటినీ కూడాలన్నమాట. కూడితే నీకు ఏలో ఉన్నవాళ్ళు ఓన్లీ టీ లవర్స్ 200 ప్లస్ టీ జ్యూస్ రెండు ఇష్టమైన వాళ్ళు 80,
తర్వాత ఇది 100 అనేటువంటిది టీ, జ్యూసు, కాఫీకి సంబంధించినటువంటి ఇష్టపడేవాళ్ళు, ప్లస్ ఇది తీసుకున్నట్టయితే టీకి, కాఫీకి ఇష్టపడేటువంటి వాళ్ళు. అంటే నీ ఏ అనేటువంటిది ఎక్కడెక్కడ వస్తుందో అందులో ఉన్న మొత్తం విలువలన్నింటినీ కూడాలన్నమాట. చూడండి, అదే చేసాం అక్కడ. సో ఆ వాల్యూస్ అన్నిటినీ కూడినట్టయితే నీకు 500 మంది వచ్చిందనమాట. అంటే అర్థం ఏంటంటే నీకు ఇచ్చినటువంటి క్వశ్చన్కు 500 మందికి టీ ఇష్టము, అలానే వాళ్లకు కాఫీ, అలానే మనకు జ్యూసులు కూడా ఇష్టము అని. కాబట్టి 2 క్వశ్చన్లకు తేడా తెలుసుకోండి. అది ఓన్లీ ప్యూర్గా టీ, ఇక్కడ టీ ఇష్టము అలానే మిగతాయి కూడా ఇష్టము అన్నప్పుడు టీకి సంబంధించినటువంటి సర్కిల్లో వచ్చినటువంటి విలువలన్నింటినీ కూడి వేయాలన్నమాట. అది ఎందుకంటే వాడికి కాఫీ కూడా ఇష్టమే అటువైపు, అలానే ఇటువైపు జ్యూస్ కూడా ఇష్టమే, కాబట్టి నీకు అన్నిటినీ కూడాలన్నమాట. సో ఈ విధంగా ట్విస్ట్ చేసేటువంటి అవకాశము ఉన్నటువంటి క్వశ్చన్గా దీన్ని తీసుకొని మనము ఆ బొమ్మల నుంచి కావాల్సినటువంటి సమాచారాన్ని తేలిగ్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇది జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఇంటర్సెక్షన్ అని అంటాము. 120 అంటే ఏకు బీకు ఇంటర్సెక్షన్ అని అంటాము, కామన్గా ఉండేటువంటిది. ఏకు సికు ఇంటర్సెక్షన్ 80 అంటాము, బీకు సికు ఇంటర్సెక్షన్ 110 అని అంటాము. ఏకు బీకు సికు ఇంటర్సెక్షన్ 3 ఉన్నటువంటిది 100 అవుతుందన్నమాట. సో ఇంటర్సెక్షన్ అంటే అదనమాట. యూనియన్ అని అంటే మొత్తం కలపాలి. ఉదాహరణకు టీ ఇష్టమై వాడికి కాఫీ కూడా ఇష్టమే, అలానే జ్యూస్ కూడా ఇష్టమే అంటే మొత్తం కలపాలన్నమాట. ఆ సర్కిల్లో వచ్చినటువంటి మొత్తం విలువలు 200 + 80 + 100 + 120 చేస్తే వాడికి యూనియన్ విలువ వస్తుందన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్గా దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా లెక్క అనేటువంటిది తేలిగ్గా చేయొచ్చు అనమాట. సో ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వీటి మీద అవగాహన వస్తుందన్నమాట. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.